అమ్మతో చెప్పాను, ఇంకోసారి నేను తంగేడు పువ్వులు, గునుగు పువ్వు కొయ్యా, చెరువు కట్టలకు పోయి రకరకాల పువ్వులు కొనుక్కొస్తే అమ్మాలే. మా అమ్మ చెప్పింది, నీ అయ్యేవా ఏమన్నా దాత్తాండా, ఎట్లా బ్రతుకుతాం, పని చేయాల్సిందే అనేది. నేను అన్నది, ఇంకా ఏదైనా పని చేస్తా కానీ నేను ఈ పని చేయ, నా వల్ల కాదు. పో మరి చేసుకోపో, ఏ పని చేస్తావు చెప్పు. కంకులు దింపపోవాలి, పల్లికాయ దింపపోవాలి, శుద్ధ కొట్టుకొచ్చి అమ్మాలి. శుద్ధ అమ్మ, ఇంత శుద్ధ 100 కిలోల శుద్ధ కొట్టుకొని ముగ్గు తయారు చేసి అందరికి అమ్ముకుంటూ పోయేది నేను. ఎందుకంటే నా దేవుడు నన్ను ప్రేమించాడు. ఆ శుద్ధ అమ్మేటప్పుడు కూడా చెప్పేది, యేసు ప్రభుని నమ్ముకోండి పరలోక రాజ్యం. గోడాములో ఇక లాస్ట్ కనుక శుద్ధ కూడా అమ్మాలంటే, ఇంటింటికి తిరగాలంటే కాళ్ళు బాగా లాగుతున్నాయి. గోడాములో పోయి అక్కడ ఉన్న మేనేజర్తో మాట్లాడాను. మా మామ ఉండే, మామ ఒకసారి గోదాంలో ఆ సారుకు చెప్పవా, నేను నీ రాత్రంతా పనిచేసి శాతనైతుంది ఆ బిడ్డ అనేది. ఏం కాదు చేస్తా. బస్తాలు మోస్తావా అంటే ఎన్ని కిలోలు అంటే 20 కిలోలు, 15 కిలోలు అయితే ఎత్తుకుంటా మామ, ఏం కాదు. లారీ నింపుతావు ఆ బిడ్డ అన్నాడు. తప్పకుండా నువ్వు నాకు ఎత్తు పెట్టు, అలవాటు అయ్యేదాకా, తర్వాత నేనే చేసుకుంటా అంటే అబ్బా అన్నాడు. ఐస్ క్రీమ్ డబ్బాలు మోసి మోసి, మూటలు మోసి మోసి, మళ్ళా ఈ మందు పెసల్ల బస్తాలు మోస్తావా అని ఏడ్చాడు మా మామ. ఏడ్చి ఇదిగో చాలా సార్లు పెసళ్లకు మందు కలిపేది, సీళ్ళు ఒత్తేది, అక్కడ వాక్యం చెప్పేది. అలాంటి వాడిని దేవుడు నన్ను ప్రేమించి స్థితిలో పెట్టాడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. పవిత్రాత్మ పరమేశ్వర్ బాతే కర్ రహా హై. అందుకోసానికే మనం పాపం వల్ల వచ్చు ఫలం రోగమే. पाप के जो फल होती है वो बीमारी होती है. ప్రియమైన దేవుని పిల్లలారా, परमेश्वर के बच्चे, మేలు కలగకపోవడం, जो भलाई ना होने के कारण, సంతోషంగా ఉండకపోవడం, आनंद में नहीं रहने के कारण, అసమాధానంతో విసుగుతో నలిగిపో ఉండవచ్చు నీవు. और मेल मिलाप के बिना जीवन बिताता और न होगा. నీకు మేలు కలగట్లేదా? నీకు సంతోషం కలగట్లేదా? నీ జీవితం అంతా విసిగిపోయావా? నువ్వు ప్రభువును ప్రేమించలేకపోతున్నావా? నా బ్రతికింతే, నా జీవితం ఇంతే అని ఊరికే అనుకుంటున్నావా? వీటన్నిటి నుండి విడిపించడానికే క్రీస్తు లోకానికి వచ్చిందని నువ్వు గ్రహించాలి. ప్రియమైన దేవుడు, आप चिंता करते हैं कि मेरा जिंदगी इतना है कि आपको छुड़ाने के लिए मसीह यीशु इस संसार में आया है. బ్రతుకులో సమాధానం లేదు కావచ్చు, जिंदगी में कोई मेल मिलाप नहीं होगा. అవును ప్రియమైన దేవుని పిల్లారా, परमेश्वर के बच्चे, యేసు ప్రభువారు మనందరి కొరకు శాపంగా పాపంగా చేయబడ్డాడన్న ఆలోచన మనలో ఉండాలి. यीशु मसीह ने हमारे लिए अपने साप के रूप में, पाप के रूप में ठहराया गया.